సో ఇప్పుడు మన లవ్లీ ఫ్రెండ్స్ ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ తోని ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రవికృష్ణ అండ్ నవ్య స్వామి. రేయ్, ఎవరో కొత్త అమ్మాయి నాకు మెసేజ్ చేసిందిరా. మామా మామూలు లేదుగా, కానీ కానీ హే హాయ్ రా, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సరే, నేను నిన్ను అర్జెంట్గా కలవాలి, తొందరగా వచ్చేవా? రే, ఒకసారి నీ హ్యాండ్ చూపించు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. సారీ కావ్య, యాక్చువల్గా నేను నిన్ను యూజ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేసావు. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ. బట్ ఇవాళ నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్. ఛీ, నేను నిన్ను మంచి ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నా గురించి ఇలా ఆలోచించావు. ఇంకా నాకు నువ్వు వద్దు, నీ ఫ్రెండ్షిప్ వద్దు. గుడ్ బై. సారీ కావ్య, ఐఎమ్ సో సారీ. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మణికంఠ. అంటే మణికంఠ డాన్స్ అంటే నీకు ఇష్టమా? నాన్న మణి, కొంచెం వచ్చి నా కోసం సపోర్ట్ చేయొచ్చు కదా. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి, స్నేహమే స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నాన్న మణి, ఎలా ఉంది షార్ట్? బాగుందనా? నిజంగా బాగుందనా? అమ్మ తోడు బాగుందనా? అమ్మమ్మ తోడు బాగుందనా? ఇంత డేంజర్గా ఉంది, ఈమెతో ఫ్రెండ్షిప్ అవసరమా? ఇంతను మన ఫ్రెండే కదా. చెప్పింది నీకే అర్థం అవట్లేదా? సూపర్ రవి అండ్ నవ్య, సూపర్. ఇంద్రజ గారు. రవి అండ్ నవ్య వెరీ క్యూట్ పేర్, చాలా గ్రేస్ఫుల్ అనిపించింది, చాలా బ్యూటిఫుల్ గా. యూ టూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్.
దాన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకొచ్చి అది కూడా చాలా చాలా బాగా అనిపించింది. బట్ హైలైట్ అయితే మణికంఠ రావడంతో మణికంఠ మణి అదిరింది. ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేశారంటే మరి జిత్తు బాయ్స్ ఎక్కడ ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక నా పర్వతం గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వారందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, నేను చచ్చిపోతాను. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే, లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరు అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. బస్కి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా గోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్ని ఎక్కించాలంటే సన్ని అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద ఉంది, పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానా ముझे, डाकू महाराज. The best performance is this. Sridevi Drama Company.